హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జియో కాల్ ఫార్వర్డింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జియో యూజర్స్ యాక్టివేట్ కాల్ ఫార్వర్డింగ్ అయితే యూఎస్ఎస్డి కోడ్స్ ద్వారా అయితే లేదా ఫోన్ సెట్టింగ్స్ ద్వారా కాల్ ఫార్వర్డింగ్ అనేది చేయొచ్చు. ఇక ఫ్రెండ్స్, 401 అలాగే అంటే 10 డిజిట్స్ నెంబర్ అనేది మీరు ఎంటర్ అయితే చేసి సో యూఎస్ఎస్డి ద్వారా మీరు కాల్ ఫార్వర్డింగ్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో నో ఆన్సర్, బిజీ, నాట్ రీచబుల్ అని రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కోడ్స్ అనేవి చూసినట్లయితే సో 403కి నో ఆన్సర్, 405కి బిజీ అండ్ 409కి నాట్ రీచబుల్ అని రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కాల్ ఫార్వర్డింగ్ అనేది అంటే మీరు అన్కండిషనల్ కాల్ ఫార్వర్డింగ్కి చేయాలనుకుంటే సో 401 మీరు డయల్ అయితే చేసి తర్వాత 10 డిజిట్ నెంబర్కి డయల్ అయితే చేయాలి. అలాగే ఫ్రెండ్స్, నో ఆన్సర్కి 403 తర్వాత 10 మీరు చేయాలనుకుంటున్న ఆ నెంబర్ అనేది 10 డిజిట్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేసి డయల్ అయితే చేయాలి. అలాగే ఫ్రెండ్స్, బిజీ అంటే కాల్ ఫార్వర్డింగ్ బిజీకి డయల్ 405 అలాగే 10 డిజిట్ నెంబర్కి డయల్ అయితే చేయాలి. నెక్స్ట్ 409 అలాగే 10 డిజిట్ నెంబర్కి డయల్ అయితే చేసి నాట్ రీచబుల్ కాల్ ఫార్వర్డింగ్ అయితే అవుతుంది. లేదా ఫ్రెండ్స్, మీ మొబైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. సో సెట్టింగ్స్లో కాల్లో మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో కాల్ ఫార్వర్డింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపై మీరు క్లిక్ అయితే చేసి ఈజీగా మీరు కాల్ ఫార్వర్డింగ్ కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.